నమస్తే. మంత్రి కొండా సురేఖ హీరో నాగార్జున మధ్యలో తలెత్తినటువంటి వివాదం ఈరోజు సమసిపోయింది. ఈరోజు ముగిసిపోయినట్టే మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో కొండా సురేఖ నాగార్జున ఫ్యామిలీ సంబంధించినటువంటి ఇష్యూని తెర మీదకి తీసుకురావడం జరిగింది. సో నాగార్జున కొడుకైనటువంటి నాగ చైతన్య అండ్ ఆయన భార్య అయినటువంటి సమంత ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి విడాకుల విషయంలో కొండా సురేఖ ఖచ్చితంగా ఆమె నోరు జారిందని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఎవరున్నప్పుడు కూడా ఆ స్థానంలో మంత్రి హోదాలో ఉన్నా ఇంకెవరున్నప్పుడు కూడా మనం దాన్ని సమర్థించాల్సినటువంటి అవసరం లేదు. 100% కొండా సురేఖ మాట్లాడినటువంటి దాంట్లో చాలా తప్పే ఉంది. సో ముఖ్యంగా ఆ ఫ్యామిలీని లాగడం వీళ్ళ యొక్క రాజకీయాలకి గతంలో కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ నాగార్జున ఫ్యామిలీని కొండా సురేఖ తీసుకొచ్చి దాంట్లో ఒక వివాదంలోకి నెట్టేసిళ్ళు. దాంట్లో భాగంగానే హీరో నాగార్జున దీన్ని సవాల్గా తీసుకొని కోర్టుకు వేయడం జరిగింది. కోర్టులో కొండా సురేఖ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, తమ సంబంధించినటువంటి ఫ్యామిలీకి ఆమె అన్నటువంటి మాటలు చాలా బాధించడం జరిగింది. చాలా ఆమె పైన ఖచ్చితంగా పరువు నష్టం కేసు నమోదు చేయండి, ఆమె పైన పరువు నష్టం వేయాల్సింది, ఆమె పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ హీరో నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించడం జరిగింది. సో ఇప్పటికే ఆ కేసు విచారణ కూడా కొనసాగుతూ ఉన్నటువంటి ఇదే సందర్భంలో కొండా సురేఖ నిన్న అర్ధరాత్రి 12 తర్వాత ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్లో పేర్కొంటూ నేను ఉద్దేశపూర్వకంగా నాగార్జునను కానీ నాగార్జున ఫ్యామిలీని సైతం కూడా నేను ఉద్దేశపూర్వకంగా ఎక్కడ కూడా మాట్లాడలేదు, తనకి పరువుకి భంగం కలిగించేటువంటి విధంగా నేను ఎక్కడ మాట్లాడలేదు, అంటే కావాలని చెప్పేసి నేను మాట్లాడలేదు. ఒకవేళ కనుక నా మాటలు ఆయనను కనుక బాధించినట్టయితే ఉంటే నేను దానికి పశ్చాత్తాప పడుతూ ఉన్నాను అంటూ ఆమె నిన్న అర్ధరాత్రి ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో ఆ ట్వీట్ తర్వాత పరిణామాలన్నీ కూడా మారిపోయినాయి. ఇవాళ నాంపల్లి కోర్టులో ఇదే కేసు పైన ఒకరోజు ముందు అంటే ఆమె నిన్న అర్ధరాత్రి ట్వీట్ చేసిన తర్వాత ఇలా విచారణ కూడా నాంపల్లి కోర్టులో కొనసాగింది. ఎవరైతే నాగార్జున కొండా సురేఖ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నాంపల్లి కోర్టును ఏదైతే ఆశ్రయించిండో పరువు నష్టం ఆమె పైన ఖచ్చితంగా వేయాలి, శిక్షించాలని చెప్పేసి కూడా ఆమె పైన వేసినటువంటి పరువు నష్టం కేసు ఇలా విచారణ కూడా ఇలా నాంపల్లి కోర్టులో కొనసాగింది. సో ఫిజికల్గా అక్కడికి కొండా సురేఖ హాజరు కాలేదు. సో అది డిసెంబర్ 2కి 2025 డిసెంబర్ 2వ తారీఖుకి కేసు వాయిదా పడ్డది. సో అనూహ్యంగా కాసేపటి క్రితమే హీరో నాగార్జున ఈ కేసును నేను విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్పేసి కూడా ఆయనే ఆ కేసును కూడా విత్డ్రా చేసుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. చాలా వాళ్ళ రాజకీయాల విషయంలో వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఒక కుటుంబాన్ని లాగడం సరైనటువంటి విధానం కాదు. సో మొత్తానికైతే మాత్రం నాగార్జున అండ్ కొండా సురేఖ నిన్న చేసినటువంటి ట్వీట్ తర్వాత మరి ఆమె ఆ ట్వీట్లో కూడా చాలా రాసుకొచ్చింది. సో నేను పడుతున్నాను, నేను బాధపడుతున్నాను, సో నేను ఉద్దేశపూర్వకంగానైతే అనలేదు అని చెప్పేసి ఆమె నిన్న ట్వీట్ చేసిన తర్వాత కాస్త వెనక్కి తగ్గినట్టుగానే నాగార్జున అయితే వెనక్కి కొంత తగ్గడం జరిగింది. ఆయన వేసినటువంటి పిటిషన్ని ఆయన వెనక కూడా తీసుకోవడం జరిగింది. సో చాలా సందర్భాల్లో చాలా సార్లు ఈ కోర్టులో విచారణ కొనసాగుతూనే ఉంది. ఎక్కడ కూడా ఆ కొండా సురేఖ ఆమె చేసినటువంటి వ్యాఖ్యల పట్ల నాగార్జున కూడా ఎక్కడ కూడా తగ్గలేదు. సో ఒకసారి కనుక అది అసలు వివాదం ఏంటి అన్నటువంటి దానిపైన కనుక చూసుకున్నట్టయితే గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ పై విమర్శలు చేసిన సందర్భంలో సో నాగ చైతన్య అండ్ సమంతకు సంబంధించినటువంటి విడాకుల పైన కూడా మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు అప్పుడే వివాదాస్పదం కావడం జరిగింది. ఆమె అనరానటువంటి మాటలు ఆమె సరే ఉద్దేశపూర్వకంగా అనకపోయినప్పుడు కూడా ఆవేశంలో అన్నప్పటికీ సైతం కూడా ఆ సంబంధించినటువంటి వ్యాఖ్యలు యావత్ తెలంగాణ సమాజానే కాదు సినీ ఇండస్ట్రీ ఇటు రాజకీయ వర్గాలు సైతం కూడా కొంత వివాదాస్పదమైనవి. ఎందుకంటే ఆమెను లాగాల్సినటువంటి ఆల్రెడీ వాళ్ళ ఇద్దరికి విడాకులు అయిపోయినాయి, ఆమెను ఎందుకు లాగింది అని చెప్పేసి కూడా కొండా సురేఖ పైన అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలంతా కూడా కొంత బగ్గుమన్నారు. ఆమె అన్నటువంటి మాటలు కావు. ఎందుకంటే ఆమె మంత్రి హోదాలో ఉండి సో కేటీఆర్ పైన విమర్శలు చేసినట్టయితే ఉంటే సో కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వాలనుకున్నట్టయితే కేటీఆర్ని నేరుగా విమర్శించవచ్చు. కానీ దీంట్లో ఏ సంబంధం లేనటువంటి నాగార్జున ఫ్యామిలీని అలాగే సమంత అండ్ నాగ చైతన్యకు సంబంధించినటువంటి విడాకుల ప్రస్తావన తీసుకొచ్చి ఒక రకమైనటువంటి ఒక ఉద్దేశాన్ని ఆమె మాట్లాడడం, ఒక మహిళ అయి ఉండి ఒక మంత్రి అయి ఉండి మాట్లాడడం సరైంది కాదు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శల పాలైపోయింది కొండా సురేఖ. సో అదే వివాదాస్పదమైనటువంటి సంబంధించినటువంటి ఆమె మాట్లాడినటువంటి మాటలను కానీ సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టులను కానీ ఇవి అన్నింటినీ కూడా నాంపల్లి కోర్టుకి నాగార్జున ఆమె మాట్లాడిన తర్వాత సబ్మిట్ చేయడం జరిగింది. అన్ని ఆధారాలని కోర్టుకు సమర్పించడం జరిగింది. సో ఆమె అన్నటువంటి మాటల పట్ల ఖచ్చితంగా ఈ వీడియో క్లిప్లు చూడండి, సోషల్ మీడియాలో సంబంధించిన పోస్టులు సైతం కూడా చూడండి అని చెప్పేసి కూడా ఆడియో వీడియో క్లిప్లన్నింటినీ కూడా కోర్టుకు కూడా సమర్పించడం జరిగింది. సో ఆ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టినటువంటి నాగార్జున
కొండా సురేఖ పైన కూడా పరువు నష్టం కేసు కూడా దావా వేసిండు. కొండా సురేఖ చేసిన కామెంట్లు, వీడియో క్లిప్పింగ్స్తో పాటు సోషల్ మీడియా లింక్స్లకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా అన్నింటినీ సైతం కూడా కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశాడు. తమ కుటుంబ పరువు ప్రతిష్టకు భంగం కలిగించేలా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా మమ్మల్ని బాధించినాయి, మాకు అనవసరమైనటువంటి విషయంలోకి మా కుటుంబాన్ని లాగిందని చెప్పేసి కూడా ఆ పిటిషన్లో ఆయన పేర్కొనడం జరిగింది. దీని పట్ల చట్టపరమైనటువంటి చర్యలతో పాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా, అంతేకాకుండా పరువు నష్టానికి సంబంధించినటువంటి BSS 356 కింద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అందులో పేర్కొనడం జరిగింది. నాగార్జున దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన కూడా నాంపల్లి కోర్టులో ఇవాళ విచారణ కూడా కొనసాగింది. 2025 నవంబర్ 13న ఈ పిటిషన్, అంటే 2025 నవంబర్ 13న ఈ పిటిషన్పై కోర్టులో మరోసారి కూడా విచారణ జరిగింది. అంటే ఇవాళ కూడా మళ్ళీ ఆ సంబంధించినటువంటి విచారణ కూడా కొనసాగింది. కొండా సురేఖ హాజరు కాకపోవడంతో 2025 డిసెంబర్ 2కి అయితే వాయిదా వేయడం జరిగింది. సో ఈ వాయిదా వేయడం జరిగింది. కానీ దాని తర్వాత నాగార్జున కొంత దీంట్లో ఆమె చేసినటువంటి ఒక పోస్టుని ఉద్దేశించో, లేకపోతే వాళ్ళకి ఇంటర్నల్గా మళ్ళీ ఏమైనా ఇంకా ఫోన్లో మరి ఆమె సారీ చెప్పిందా ఇంకేంటిది అనేది తెలియదు. కానీ మొత్తానికైతే మాత్రం ఆ సోషల్ మీడియాలో ఆమె చేసినటువంటి ఆమె అఫీషియల్ ట్విట్టర్లో ఆమెకు సంబంధించిన పర్సనల్ ట్విట్టర్లో ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఆ ట్వీట్ కూడా ఒకసారి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాం. సో అదే నేపథ్యంలో ఇలా వాయిదా పడ్డ తర్వాత నాగార్జున ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక మానవతా దృక్పథంతో సరే ఆమె అయితే ఒక మనిషి అన్నటువంటి మాటల్ని బాధించినప్పుడు కూడా ఆమెను తప్పును తెలుసుకోవడం జరిగింది. కాబట్టి నేను వాటన్నిటి కూడా నేను పెట్టినటువంటి కేసును, పరువు నష్టం సంబంధించినటువంటి కేసును నేను విత్డ్రా చేసుకుంటానని చెప్పేసి కూడా కాసేపటి క్రితమే నాగార్జున సైతం కూడా కేసును విత్డ్రా చేసుకోవడం. అయితే విచారణకు ఒకరోజు ముందు, అంటే ఇవాళ విచారణ జరుగుతూ ఉంది కాబట్టి నిన్న అర్ధరాత్రే ఆమె ట్వీట్ కూడా చేయడం జరిగింది. సో నవంబర్ 12న, అంటే నాగార్జున కుటుంబంపై చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా సురేఖ పాశ్చాత్తాపం కూడా వ్యక్తం చేస్తూ ఆ ట్వీట్లో పేర్కొనడం జరిగింది. నాగార్జునకు సంబంధించినటువంటి నేను చేసినటువంటి వ్యాఖ్యలు ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులను బాధ పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో నేను ఎక్కడ కూడా అనలేదు. నాగార్జున కుటుంబ సభ్యులను బాధ పెట్టాలని లేదా వారి పరువుకు కూడా భంగం కలిగించాలన్నటువంటి ఒక ఉద్దేశం మాత్రం నాకు అసలే లేదు. నేను కావాలని మాట్లాడింది లేదు. కేవలం ఆవేశపూర్వకంగా ఆవేశంలో మాట్లాడినటువంటి ఆ మాటలుగానే తీసుకోవాలి. వాళ్ళ కుటుంబ విషయంలో నేను చేసినటువంటి వ్యాఖ్యల్లో ఏదైనటువంటి అనుకోని పొరపాటు జరిగి ఉంటే చింతిస్తున్నారు. అనుకోని పొరపాటు ఏం కాదు. సో ఒక రకంగా ఆ మాటలు ఒకవేళ కనుక ఇంకెవరైనప్పుడు కూడా, సో కొండా సురేఖ ఫ్యామిలీ ఇంకోవాలన్నా కానీ కొండా సురేఖ సైతం కూడా ఫ్యామిలీ బాధపడుతుంది, పాశ్చాత్తాపడుతుంది, బాధపడుతుంది. ఎందుకంటే ఇంకో వారిని మనం ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం సరైనటువంటి అదైతే కాదు. సో పొరపాటు జరిగి ఉంటే నేను చింతిస్తున్నాను, నాగార్జున ఫ్యామిలీపై నేను చేసిన వ్యాఖ్యలని వెనక్కి తీసుకుంటున్నానని చెప్పేసి కూడా కొండా సురేఖ పేర్కొనడం జరిగింది. సో ఇదే నేపథ్యంలో ఆమె ఇన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాత, ఇంత ట్వీట్లో ఈ రకమైనటువంటి పాశ్చాత్తాపాన్ని ఆమె వ్యక్తపరిచిన తర్వాత నాగార్జున అయితే ఒక విత్డ్రా చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. కొండా సురేఖ, సినీ హీరో నాగార్జున మధ్య నెలకొన్నటువంటి వివాదం ముగిసిపోయిందని చెప్పేసి అయితే అనుకోవచ్చు. ఒక పక్కన నాగార్జున సైతం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇటీవల సన్నిహితంగా ఎన్కన్వెన్షన్ హాల్ ఏదైతే ఉందో, ఎన్కన్వెన్షన్ హాల్ కూలగొట్టిన తర్వాత ముఖ్యమంత్రికి ఆయన నాగార్జున కొంత గ్యాప్ వచ్చింది. కానీ మళ్ళీ ఇద్దరు కలిసి కొన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నటువంటి కొన్ని మనం చూస్తూ ఉన్నాం. అదే సందర్భంలో సో కొండా సురేఖ, ఎందుకంటే కొండా సురేఖ రేవంత్ యొక్క క్యాబినెట్లో ఒక మంత్రిగా ఉంది కాబట్టి, సో ఈ వివాదాన్ని ఇక్కడితోటి ముగిసిపోవాలి, ఈ వివాదానికి ఇక్కడికైనా పులి స్టాప్ పెట్టాలని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి ఎవరు చక్రం తిప్పింది ఏందనేది కూడా చూడాలి. నాగార్జునపై చేసినటువంటి వ్యాఖ్యలకు మంత్రి సురేఖ బహిరంగ క్షమాపణలు కూడా చెప్పింది. దీంతో మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో దాఖలు చేసినటువంటి పరువు నష్టం దావాను నాగార్జున విత్డ్రా చేసుకున్నారు. దీంతో అక్కినేని ఫ్యామిలీతో సురేఖ వివాదానికి ఇక ఎన్నుకాటు పడ్డట్టుగా మనం ఖచ్చితంగా కూడా భావించాలి. ఎందుకంటే సినీ ఇండస్ట్రీ అండ్ పొలిటికల్ సంబంధించినటువంటి లీడర్లు వాళ్ళు సఖ్యతతోనే ఉంటారు. కొన్ని చిన్న గ్యాప్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ఒకటే ఫ్యామిలీగా మెదులుతూ ఉంటారు. సో ఆమె అన్నటువంటి మాటలు ఖచ్చితంగా నాగార్జున ఫ్యామిలీకి కొంత పరువుకి కొంత భంగం కలిగించేటువంటి విధంగానే కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో దానికి ఆమె చింతిస్తూ ఆమె ట్వీట్ చేయడం, అదే నేపథ్యంలో ఆమె ఆ ట్వీట్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈరోజే నిన్న ఆమె ట్వీట్ చేస్తే ఈరోజు నాగార్జున సైతం కూడా కోర్టు సంబంధించినటువంటి విచారణ తర్వాత ఆయనే నా కేసును విత్డ్రా చేసుకుంటుందని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పటికైతే ఈ నాగార్జున ఆయన కొండా సురేఖ సంబంధించినటువంటి వివాదం ఇక్కడికి ముగిసిపోయినట్టుగానే మనం భావించాలి.